ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి. ఛానల్‌లోకి స్వాగతం. రానున్న 5 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయేది ఇదే. ధనుస్సు రాశి వారు ఎన్నడూ చూడని మార్పులను చూడబోతున్నారు. ధనుస్సు రాశి వారి జీవితంలో అనుకోని పెనుమార్పులు సంభవించబోతున్నాయి. ధనుస్సు రాశి వారు మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేమిలాంటి వీడియోస్ అప్‌లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ రాశి వారికి రానున్న 5 రోజుల్లో శుక్రుడు బలం ఉండటం వలన ప్రశాంతత, ఏకాంతం కలుగుతాయి. వీరి జీవితంలో ఆకర్షణ మరియు వ్యక్తిగత ఆకర్షణ పెరుగుతుంది. బుధుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించటం ఆత్మ పరిశీలనను ప్రోత్సహిస్తుంది. ఈ సమయంలో మీ తెలివితేటలు మరియు కమ్యూనికేషన్ స్కిల్స్ మెరుగుపడతాయి. ఈ సమయంలో సూర్యుడు ఆర్థిక లాభాలను, కుటుంబ వృద్ధిని ఇస్తే తర్వాత కర్కాటక రాశికి మారాక ఖర్చులను, ఆరోగ్య సమస్యలను ఇస్తాడు. మీ రాశిలోని కుజుడు మీ శక్తిని, ధైర్యాన్ని పెంచుతాడు. మేషరాశిలో గురువు, రాహువు ఆరోగ్యాన్ని, పనిని ప్రోత్సహిస్తే కుంభరాశిలోకి వచ్చాక శని సంబంధాల ద్వారా సవాళ్లు, పాఠాలు తెస్తాడు. తులారాశిలోకి వచ్చాక కేతువు ఆధ్యాత్మిక జ్ఞానం కోసం అన్వేషణను సూచిస్తుంది. ఈ రాశి వారికి శక్తి కూడా ఎక్కువ. ఏదైనా పని చేసినప్పుడు ఆ పని విఫలమైతే నిరాశ చెందకుండా ఎక్కడ తప్పు చేశానా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని, తమని తాము విశ్లేషించుకొని, ఆ తప్పును సరిదిద్దుకొని పని పూర్తి చేస్తారు. ఈ రాశి వారి యొక్క ప్రవర్తన చేత తమ చుట్టూ ఉండేవారు వీడు అహంకార స్వభావం కలవాడు అని భావిస్తారు. కానీ ఈ రాశి వారికి ఏ విధమైన అహంకారం ఉండదు. ఈ రాశి వారు అందరిలోనూ యూనిక్‌గా ఉండాలనుకుంటారు. తమకంటూ ఒక గుర్తింపు కావాలని కోరుకుంటారు. ఈ రాశివారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయాలనుకునే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. లేని వారికి సహాయం చేయటానికి ముందంజలో ఉంటారు. ఈ రాశి వారితో అందరూ సరదాగా ఉండాలని అనుకుంటారు. ఎప్పుడు కూడా ఇతరులతో ఎక్కువసేపు గడపాలి అనుకుంటారు. వీరికి హాస్యోక్తి ఎక్కువ. తమ చుట్టూ ఉండే వారిని ఎల్లప్పుడూ ఏదో ఒక సందర్భంలో నవ్విస్తూ ఉంటారు. ప్రతి ఒక్కరూ వీరితో ఉండటానికి ఇష్టపడతారు. ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో మీ యొక్క ఆర్థిక పరిస్థితులు ఎప్పటిలానే ఉంటాయి. మీరు ఆశించిన విధంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడదు. ఆదాయంలో వృద్ధి ఉంటుంది. చేస్తున్న పనిలో ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశివారు ఈ సమయంలో ఏవైనా పెట్టుబడులు పెట్టినట్లయితే ఆశించినంత రాబడిని పొందలేరు. తద్వారా కొంత ఆర్థిక ఒత్తిడికి లోనవుతారు. మీకు డబ్బు రావాల్సిన చోట నుండి డబ్బు రాదు. స్థిరాస్తులను కొనుగోలు చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీరు స్థిరాస్తులను కొనుగోలు చేయటం చాలా మంచిది. రానున్న కాలం మీకు స్థిరాస్తులను కొనుగోలు చేయటానికి అనుకూలంగా ఉంటుంది. డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇన్వెస్ట్ చేయొచ్చు. మీరు ఎంతో కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నట్లయితే ఆ సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క ఆర్థిక అభివృద్ధి పెరుగుతుంది. ఎంత సంపాదించినా డబ్బు నిలకడలేని ఈ రాశి వారికి ఈ సమయంలో డబ్బు నిలకడ అనేది పెరుగుతుంది. ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకొని, నిపుణుల సలహాలు తీసుకొని పని ప్రారంభించినట్లయితే ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఇబ్బంది పడుతున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. పూర్వీకుల ఆస్తుల కోసం కోర్టు చుట్టూ తిరుగుతూ అనుకూల తీర్పు రాక విసిగి వేసారిపోయిన ఈ రాశి వారికి అనుకూలమైన సమయం రానుంది. ఈ సమయంలో మీరు వెళ్ళబోతున్న కోర్టు వాయిదా అనేది మీకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు నుండి వచ్చే తీర్పు మీకు లాభదాయకం చేయనుంది. మీ యొక్క పూర్వీకుల ఆస్తులు మీవవుతాయి. మీ యొక్క పూర్వీకుల ఆస్తుల అభివృద్ధి చేయటంలో కూడా సఫలీకృతులవుతారు. ఉద్యోగ అన్వేషణలో ఉన్నవారికి ఈ నెలలో మంచి ఉద్యోగం లభిస్తుంది. ఈ రాశి వారికి ఉద్యోగపరంగా ఇది అనుకూలమైన సమయం. ఈ సమయంలో నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేయాలనుకునేవారు సఫలీకృతులవుతారు. శుక్రగ్రహ అనుగ్రహం కారణంగా మీరు ఎంతో కాలంగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఫలితం దక్కక నీరసించి ఉన్నట్లయితే ఈ సమయంలో ప్రయత్నించడం ద్వారా మీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలనేవి విజయవంతమవుతాయి. మీకు మీరు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. చేస్తున్న ఉద్యోగంలో ప్రమోషన్ కోసం ఎదురు చూస్తున్న ఈ రాశి వారికి ట్రాన్స్ఫర్‌తో కూడిన ప్రమోషన్ అందుతుంది. అయితే ట్రాన్స్ఫర్ కూడా మీరు కోరుకున్న ప్రదేశానికే జరగటం జరుగుతుంది. ఉద్యోగంలో మీ తోటి ఉద్యోగుల సహాయ సహకారాలు మీకు పూర్తిగా లభిస్తాయి. పనిలో ఒత్తిడి పెరిగినప్పటికీ మీ యొక్క చాకచక్యమైన నేర్పరితనం కారణంగా పనిని సులువుగా పూర్తి చేయగలుగుతారు. మీ యొక్క పనితీరు ఇతరులను ఆకర్షించుకునే విధంగా ఉంటుంది. ఉద్యోగంలో పై అధికారుల మెప్పును పొందుతారు. కుటుంబ పరంగా మీకు మంచి సమయం ఉంటుంది. మీ కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు లభిస్తుంది. మీరు ఈ నెలలో ఒక కుటుంబ కార్యక్రమానికి కూడా హాజరు కావచ్చు. వివాహపరంగా ఈ రాశి వారికి ఈ సమయం మధ్యమ ఫలితాలను ఇవ్వనుంది. ఈ సమయంలో వివాహ సంబంధాలు కుదిరిన ఈ రాశి వారికి వివాహం జరిగే సమయం వచ్చేసరికి కుటుంబ సభ్యుల మధ్య చిన్న చిన్న తగాదాలు ఏర్పడతాయి. ప్రేమించిన వ్యక్తిని వివాహం చేసుకోవాలనుకునే ఈ రాశి వారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఈ సమయంలో మీ మనసులోని మాటని మీ కుటుంబ సభ్యులతో పంచుకోవటం ద్వారా మీ కుటుంబ సభ్యుల అంగీకారం అనేది లభిస్తుంది.
మీరు కోరుకున్న వ్యక్తిని కుటుంబ సభ్యుల అంగీకారంతో ఎటువంటి గొడవలు లేకుండా వివాహం చేసుకోబోతారు. మీ దాంపత్య జీవితం అనేది సంతోషంగా ఉంటుంది. ఈ రాశి వ్యాపారస్తులకు ఈ సమయంలో మంచి వ్యాపారం ఉంటుంది. అదే సమయంలో వారికి ఆటంకాలు, పనిభారం అధికమవుతాయి. వీరికి మంచి ఆదాయం కూడా ఉంటుంది. వ్యాపారపరంగా ఈ రాశి వారికి మధ్యమ ఫలితాలు ఏర్పడనున్నాయి. వ్యాపార ప్రయత్నాలు పెరుగుతాయి. నూతనంగా వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క నూతన వ్యాపార ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. చేస్తున్న వ్యాపారాలు వృద్ధి చేయాలనుకునే ఈ రాశివారు ప్రారంభంలో మీ వ్యాపార ప్రయత్నాలు కాస్త మంతకొడిగా సాగినప్పటికీ రానున్న కాలంలో మీ యొక్క వ్యాపార అభివృద్ధి ప్రయత్నాలు మరింత మెరుగుపడతాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. పెట్టుబడిదారులు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం ఎంతో అవసరం. ఈ సమయంలో మీ యొక్క విదేశీ వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి. విదేశాలలో వ్యాపారం ప్రారంభించాలనుకునే మీ యొక్క కల నెరవేరుతుంది. మీరు చేస్తున్న వ్యాపారం విదేశాలకు ఎగుమతి అవుతాయి. మీ యొక్క వ్యాపారం అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతుంది. భాగస్వామి వ్యాపారం చేయాలనుకునే వారు మీ యొక్క భాగస్వాములను ఎంతవరకు మీతో కలిసి వ్యాపారం చేయాలనుకుంటున్నారో కీలక నిర్ణయాల్లో నిపుణుల సలహాలు తీసుకొని భాగస్వామ్య వ్యాపారం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు. భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకునే వారు ప్రతి విషయాన్ని భాగస్వాములతో చర్చించటం, అందరి మద్దతుతో నిర్ణయాలు తీసుకోవటం ఎంతైనా అవసరం. ఈ రాశి విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే విద్యార్థులు ఈ సమయంలో మీ యొక్క ఆసక్తి మొత్తం చదువు పట్ల పెట్టినట్లయితే అనుకున్న విజయాలను సాధిస్తారు. ఎంతో కాలంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ అమూల్యమైన సమయాన్ని వృధా చేసుకోకుండా ఉపయోగించుకున్నట్లయితే ప్రభుత్వ ఉద్యోగం మీదవుతుంది. చదువు కోసం విదేశాలకు వెళ్లాలనుకునే ఈ రాశి వారికి ఈ సమయం అత్యంత అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క విదేశీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. ఈ రాశివారు ఇతరుల కుయుక్తులకు లొంగరు. అయితే వీరు పొగడ్తలకు లొంగిపోతారు. కాబట్టి ఎవరైనా వీరిని ఏదైనా విషయాలలో పొగుడుతున్నట్లయితే వీరు వెంటనే ఎదుటి వారి యొక్క బుట్టలో పడిపోతారు. ఎదుటివారు వీరి యొక్క వీక్‌నెస్‌ను పట్టుకొని వారి యొక్క పనులు పూర్తి చేయించుకుంటారు. ఈ రాశివారు ఏదైనా పనిని కార్యసిద్ధితో పూర్తి చేయాలనుకుంటారు. పని చేసేటప్పుడు ఎవరైనా వీరిని అవహేళన చేసినట్లయితే అది ఎంతటి పనైనా సరే వెంటనే దాన్ని వదిలేస్తారు. వీరి యొక్క తొందరపాటు నిర్ణయం కారణంగా అనేక బాధలు పడతారు. ఈ రాశి స్త్రీలకు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఇండిపెండెంట్‌గా ఉండాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. తమ అవసరాల కోసం, ఇతరత్ర విషయాల కోసం కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టడం ఇష్టం లేకుండా తామే స్వయంగా సంపాదించుకోవాలని నిరంతరం ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇలాంటి రాశి స్త్రీలకు ఈ సమయం అనుకూలంగా ఉంది. ఈ సమయంలో మీ యొక్క కలలు నెరవేరుతాయి. మీ ఇంట్లో సభ్యుల మీద ఆధారపడకుండా మీకు మీరుగా సంపాదించుకునే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. మీరు చేస్తున్న ఉద్యోగం కారణంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు కూడా మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. అంతేకాకుండా మీ సొంత కాళ్లపై మీరు నిలబడాలి అనుకునే మీ కోరిక నెరవేరుతుంది. ఈ రాశి స్త్రీలకు కుటుంబ విషయాలతో పాటు బయట విషయాలపై ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఈ రాశి వారు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారు ఈ సమయంలో రక్తపోటుకు సంబంధించిన బాధలతో ఇబ్బంది పడతారు. ఈ రాశి వారికి ఈ సమయంలో వాతం నొప్పులు ఎక్కువగా ఉంటాయి. ఈ రాశి స్త్రీలు ఈ సమయంలో ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. సమయానికి ఆహారం తీసుకోవటం, సరైన నిద్ర ఎంతో అవసరం. కుటుంబ కారణాల కారణంగా ఆరోగ్యపరంగా ఇబ్బందులను ఎదుర్కొంటారు. యోగా, ప్రాణాయామం చేయడం ద్వారా కొంతవరకు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చు. మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం ఈ రాశి వారు ప్రతి బుధవారం విష్ణు సహస్రనామాలను పఠించాలి. పచ్చటి వస్త్రాలు ధరించి విష్ణు సహస్రనామాలను పఠించడం ద్వారా మరిన్ని సత్ఫలితాలను పొందుతారు. ప్రతి శుక్రవారం లక్ష్మీధార స్తోత్రాన్ని పఠించడం ద్వారా శుభ ఫలితాలను పొందుతారు. వినాయకుణ్ణి పూజించడం ద్వారా కోరుకున్న కోరికలు నెరవేరుతాయి. మీరు తలపెట్టిన ప్రతి కార్యం ఎటువంటి విఘ్నాలు లేకుండా నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, రానున్న 5 రోజుల్లో ధనుస్సు రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులేమిటి? మరిన్ని సత్ఫలితాలను పొందటం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పరిహారాల గురించి ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.